నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన, అంటే ఆయన గెలుపుకి కీలకమైన వ్యక్తి వర్మ గారు అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కూడా మాట ఇచ్చారు, మొదటి వరుసలో నీకు ఎమ్మెల్సీగా ఇస్తామని. బట్ ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీలు అయితే ఒక వరుస అయిపోయింది, మరలా ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న వంగ గీత ఏమంటారంటే, వర్మ నీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడవా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? ఈ సోషల్ మీడియా వ్యాఖ్యలు వైరల్ అవ్వడం కాదు, వైసీపీ వాళ్ళు గోతికాడ నక్కలాగా కాచుకొని ఉన్నారని చెప్పొచ్చు. మనం ఎందుకు ఈ మాట అన్నానంటే, తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ టీడీపీకి జనసేనకి మధ్యలో చిచ్చు పెట్టడం ఎలా, లేదా టీడీపీకి జనసేనకి పొరపచ్చాలు వచ్చేలా క్రియేట్ చేయడం ఎలా, దాని మీదే కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ముందు కూడా ఊరికే రెచ్చగొట్టారు. వాడిని మోచేతి నీళ్ళు తాగుతున్నావు, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు, చంద్రబాబు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నావు. ఈవెన్ సినిమాల్లో కూడా, వ్యూహం లాంటి సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక రబ్బర్ స్టాంప్ గాను, ఒక ఆటలో అంటిపండుగాను చూపించారు. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాడు. ఆఖరికి కొన్ని రకాల కార్టూన్స్ అయితే భయంకరంగా వచ్చాయి. చంద్రబాబు కూర్చుంటే ఆయన కడుగుతున్నట్టుగా, అంత వరస్ట్గా కూడా నేను కొన్ని కార్టూన్లు చూశాను. అంత భయంకరంగా ట్రోల్ చేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా చెల్లించలేదు, అదే మాట మీద ఉన్నాడు, అదే చివరి వరకు కంటిన్యూ చేశాడు. ఇప్పుడు గద్దె మీద వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళు ఇంకా ఇప్పుడు నిన్న భరత్ గారు ఏం మాట్లాడారు, అసలు ముఖ్యమంత్రి సదస్సు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు పక్కన అక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తీసుకెళ్ళదు? అసలు పవన్ కళ్యాణ్ అంటే క్రియేట్ చేయడం, అనుమానాన్ని బేజం నాటడం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళాడు కలవడానికి ఆ ఇంటికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి గెస్ట్గా వచ్చాను, నేను వస్తున్నానని చెప్పి మీ ఇంట్లో మీ పక్కింటోని, మీ తమ్ముడిని, మీ అన్నయ్యని మీరు పిలిచి కూర్చోబెట్టుకున్నారు. మా ఇంటికి జగదేవ్ వస్తున్నారు రండి అని. దానికి నేను బాధ్యున్నా? కానీ నువ్వు ఇన్వైట్ చేసింది ఎవరిని? ముఖ్యమంత్రిగా నన్నే. నేను అందరిని తీసుకొని రాలేను కదా. ప్రధానంగా మెయిన్ ముఖ్యమంత్రి కదా, మెయిన్ ముఖ్యమంత్రి పేరే ఉంది, చీఫ్ మినిస్టర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకు పెద్దవాడనో లేదంటే అనుభోగ్యుడనో గౌరవంతో బట్టి గారు కూడా వచ్చారు. మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళందరూ సీనియర్స్ కాబట్టి వచ్చారు. దాన్ని మాజీ ఎంపీ భరత్ గారు ఏమంటున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగింది, పిలవలేదు. ఎందుకు పిలవలేదు నాకు తెలియదు. అర్థమవుతుందా? అంటే నాయకులు చెల్లించకపోయినా కింద స్థాయి అంటే కార్యకర్తలు చెల్లిస్తే వీళ్ళు గొడవలు పెట్టాలి, అదే కాదు. ఇదే వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శించింది ఆవిడ. బట్ పవన్ కళ్యాణ్ ఒకసారి విమర్శించాడా? విమర్శించలే. వంగ గీత ఎలాంటి మహిళ నాకు తెలుసు, ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మహిళ నాకు తెలుసు. అన్నయ్య పిఆర్పి పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ చాలా మంచిగా యాక్టివ్గా పనిచేశారు. ఆవిడ ఎమ్మెల్యేగా కూడా గెలుపు సాధించారు పిఆర్పి తరఫున. ఆవిడ మంచి మహిళా నేత అని పొగిడేడ తప్ప ఆవిడ ఒక మాట అన్న. ఈవిడ మాత్రం చాలా మాట్లాడింది. ఎవరు సంస్కారమో, ఎవరు ఈ ఎటువంటి పనులకి ఉసుగులుపుతున్నారో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి కదా. నిన్నటికి నిన్న అంబటి గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని? ఏవేవి కొన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకున్నారు, తిరుపతి హుండీలో వాటా, షీషోర్లో కొంత ఏదో ఒక ఓడరేవు ఎందుకు ఇస్తారండి? భూభాగంలో ఉంది. శాఖాపరమైన విభజనల గురించి అడుగుతారు. మరి మీరేం చేశారు గత 5 ఏళ్ళు? మీరు కాదా గత 2019 నుంచి 24 వరకు ఎవరు ప్రభుత్వం ఉంది అంటే అప్పుడే మర్చిపోయారా? పింఛన్లు ఇచ్చారు, పథకాలు. ఓకే, 19 నుంచి 24 వరకు ఏ ప్రభుత్వం ఉంది? మరి ఆ ప్రభుత్వం అప్పుడు మీకు ఇష్టమైన, మీకు బాగా సయోధ్యతో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉందిగా. మరి ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడలే? మీరు ఎందుకు సెటిల్ చేసుకోలే? క్యాపిటలే లేదు కాబట్టి ఏం సెటిల్ చేస్తారో మీకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఏదో ఊరికే పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగింది అంటే ఈ కింద స్థాయిలో ఎవడో రెచ్చిపోవాలి. 2 పెగ్గలు వేసిన తర్వాత అటు అంటాడు కదా, అటువంటి వాళ్ళని గ్యాదర్ చేసి ఏదో చేయడం. ఇన్ని జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మీరు సంయమనం పాటించండి, వాళ్ళు ఊరికే ఓడిపోయిన బాధలో మతి భ్రమించి ఏదో మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మనదే, ఇప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఉసిగొలిపే లేదా రెచ్చగొట్టే కవ్వింపు చర్యలకు దిగితే మీరేమి ఇది అవ్వద్దు, వాళ్ళకి అంత ఇది లేదు. మన దృష్టి ఏంటంటే ఎంత మెజారిటీతో మనల్ని గెలిపించారు కాబట్టి ప్రజలకు మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు అది చూడండి. అందుకే నెల రోజులు ప్రమాణ స్వీకారం జరిగిన నెల రోజులు అవ్వక ముందే ఆయన అప్పుడే
వచ్చి కలవడం ఏంటి, ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది ఉమ్మడి రాజధానిగా, ఇప్పుడు ఏంటి శాఖాపరమైన సెక్రటరియట్లో 32 శాఖలు ఉన్నాయి, 32 శాఖల్లో ఏది పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేసాయా, షిఫ్ట్ అయ్యా లేదా కామన్ థింగ్స్ ఉన్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కానీ కొన్ని ఇప్పుడు ఆర్బీఐ క్వార్టర్స్ లేదా ఆర్బీఐ ఆఫీస్ ఉంది, అదే ఇంకా ఆంధ్రప్రదేశ్కి కొంత శాఖ వెళ్ళలేదు, అక్కడ క్యాపిటల్లో పెట్టాల్సింది, క్యాపిటల్ లేదంటే ఏం చెప్తారు, చెప్పకే ఆర్బీఐ కూడా పెట్టలేదు. కొన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఉంది, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ డివిజన్లోనే ఉంది, అది ఇంకా తెలంగాణ ఆంధ్రగా వెళ్ళలేదు. ఇట్లాంటి విషయాలు అన్నింటి మీద, లేదా నీటి సమస్యలు ఉన్నాయి, కృష్ణా నీటి సమస్యలు, ఆ కృష్ణా బోర్డుకి తెలంగాణ అధికారులు రాస్తున్నారు, ఆంధ్ర అధికారులు రాస్తున్నారు, ఎందుకు ఇబ్బందులు, ఇట్లా ఇన్ని రకాల సమస్యల మీద. ఎస్పెషల్లీ ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులు చాలా ఉన్నాయి ఇక్కడే. మరి దానికి సంబంధించి మీ ఆస్తులు మీరు తీసుకున్నా మాకు కేటాయించడమో లేదా మాకు రావాల్సిన వాటా బస్సులు ఇవ్వడమో లేదా ఎంత అమౌంట్ డిపాజిట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. అంత మాత్రం తిరుపతి హుండీ ఎందుకు అడుగుతారా చెప్పు, సిల్లీ కాకపోతే. ఇక్కడ వేములవాడ హుండీ అడుగుతారా, లేదంటే సమ్మక్క సారలమ్మ జాతరలో సగం షేర్ ఏమని ఆంధ్రప్రదేశ్ అడుగుతుందా. అంటే లేనిపోనివి క్రియేట్ చేసి మాట్లాడటం, ఊరికే జనాల సామాన్యులకి అడుగుంటారా, ఈయన అక్కడ గవర్నమెంట్ అక్కడ కూడా టీడీపీ డెవలప్ అవడం ఈయన ఏదో చేస్తుంటారు రా, రేవంత్ రెడ్డి ఈయన ఫ్రెండ్స్ రా, వెంటనే అదిగో పూలంటే ఇదిగో తోకడే రకాలే. అది ఎందుకు అలా అడుగుతారా, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీరామనవమికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక్కడ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో భద్రాచలంకి ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకు చెందింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పించింది. అక్కడ ఒంటిమిట్టలో పట్టు వస్త్రాలు సమర్పించింది కదా స్వామివారికి. మాటప్పుడు మాది అదే అని చెప్పి ఇక్కడికి వచ్చి సమర్పించారా, మాటప్పుడు హుందీ ఆదాయం ఎందుకు అడుగుతారు. అంటే చూడండి, వాళ్ళ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఇట్లాంటి ప్రాపగాండా క్రియేట్ చేసే వాళ్ళు ఎట్లాంటి కింతిరి అంటే దాన్ని ఏమంటారంటే మసిపూసి మారేడిగా చేసే టైప్లో వాళ్ళు సిద్ధవస్తులు అక్కడ ఉన్నారు బాగా వాళ్ళ దాంట్లో, అది నాకు అర్థమైంది. అట్లా వాళ్ళ సలహాలు సూచనల మీదకి వెళ్తున్నారు. మళ్ళీ అంటే నిజమే కదా సార్, వర్మ గారికి సరైన న్యాయం జరగలేదు కదా. అదే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. అయితే ఇప్పుడు వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్సీ ఏదో చేసుకోవాలి, మనం కాపాడుకోవాలని అన్నారు. నిన్న కూడా వర్మ గారు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు సంబంధించి నీరు ఏదో వదిలినప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు వదలలేదు, ఇప్పుడు నీరు వదిలని చెప్పడం దిగి నీరు కూడా తాగి ఈ చంద్రబాబు గారు హయాంలోనే ఇలాంటివి జరుగుతాయని కూడా చెప్పాడు. సో ఆడికి ఇంకా ముందుకి ఏదో ఉంది, పదవే పెట్టారు, అందుకే ఆయన కాముగా ఊరుకున్నారు. ఎవరు తెలివి తక్కువ చెప్పండి. ఆయనకి ఎమ్మెల్సీ కాకుండా ఉన్నదంటే ఇంకేదో ఉంటుందిగా ఖచ్చితంగా. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి, లేదా ఎంత త్యాగం చేసి ఎంత కష్టపడి పనిచేసావు కాబట్టి నీకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంత ఇమేజ్ నీకు వచ్చేసింది కాబట్టి నీకేం కావాలని చంద్రబాబు గారు అడుగుండ్రా. ఇదే వర్మ గారు రెబల్గా మారిపోయే టైంలో చంద్రబాబు నాయుడు గారు డ్రాయింగ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు, మరి అప్పుడు ఆయన శాంతించాడు, ఇప్పుడు కూడా పార్టీ కోసమే చేస్తున్నాడుగా. సో ముందు కంగారు పడకండి. వీళ్ళు ఒక నాయకులు అమాయకులు కాదు, పార్టీ కూడా అమాయకులు కాదు. కాకపోతే వీళ్ళు మనం ఏదో చిన్న రెచ్చగొడితే మందర పాత్ర అనమాట ఇదంతా. కైకేయికి మందర చెప్తే కదా రాముడిని అడవులకు పంపించింది. అట్లా వినేవాళ్ళు ఒక్కడైనా దొరకపోతాడా, వాడు మైండ్లో చిన్న పురుగు వదిలామంటే ఇంకా వాళ్ళు కొట్టు చేస్తారు, మనం సేఫ్ రా అన్నట్టుగా వెల్ ప్లాన్. మరి ఏదో ఒకటి చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు దూరం పెడుతున్నారంట వర్మ గారిని, ఏది నెక్స్ట్ మనకి ఇంకా పోటీ రాకూడదు ఈ కాన్స్టిట్యున్సీలో. అలా అనుకుంటే గెలిచిన మరుక్షణం చూడడం మానేస్తాడు ఆయన, పట్టించుకోడు. కాకపోతే ఇప్పుడు ఆయన ఓ చాతుర్మాస దీక్షలో పనుల్లో బిజీగా ఉన్నాడు, వెంటనే అనుచరుల్లో పెట్టుకుని తిరగలేడుగా. ఈయనకి సమకాలీన అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని రండి నా వెనకే ఉండి నాతో మీకు చూసుకుంటాను అంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడు, ఏమన్నా ఈయన అసిస్టెంట్గా నేను ఉండడం ఏంటని అనుకుంటాడు అనుకోడా. మరి ఆయన పక్కన తిప్పితే అలా అంటారు, లేకపోతే ఆయన పక్కన పెట్టాడరా అంటున్నారు. ఏది కరెక్ట్? ఇంకోటి సార్, పిఠాపురం బాధ్యతలు కూడా వర్మ గారిని చేయొద్దు అంటున్నారు, అక్కడ నాగబాబు గారు దగ్గరుండి వ్యవహరిస్తున్నారంట. అట మీరే అంటున్నారుగా, నాగబాబు గారు దగ్గరుండి వ్యవహరిస్తున్నారు అట. ఇది అట అంటే అట కబుర్లే కానీ వాస్తవం కాదు. ఎందుకంటే నాగబాబు గారికి ఎంపీగా చేస్తామని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత కూటమిలో భాగంగా కాకినాడ వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి అవకాశం లేకుండా పోయింది. సో మేబీ ఎట్లా జరగచ్చు అని, లేదా జనరల్గా ఒక కుటుంబ సభ్యుడు మంత్రి అయితే తమ్ముళ్ళు బావమరుదులు ఎవరో కూడా ఉంటారుగా, వాళ్ళు చూస్తారు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. అటా అని ఎందుకు అనుకోవాలి? పైగా అట్లాంటి ఏది పవన్ కళ్యాణ్ ఎవరిని టాలరేట్ చేయడం, ఎవరిని విండి, ఎవరి మాట ఎవరికి చెప్పడం, ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. కాబట్టి నాగబాబు గారికి చూసుకోమని ఇచ్చారనేది మాత్రం కూడా అది అటకబురే కానీ వాస్తవం కాదు. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరలా టీడీపీకి జనసేనకి పొరపచ్చాలు ఎలా క్రియేట్ చేయాలని చేస్తున్న భాగంగానే ఇవన్నీ తప్ప
అదేం కాదు, వర్మ గారికి కూడా ఏదో కీలకమైన పదవి ఉంటుంది. వెయిట్ 1 month కూడా అవ్వలేదండి ఇంకా ప్రమాణ స్వీకారం చేసి. అప్పుడే మీరు ఏంటి అసలు ఇప్పుడు ఇవాళ తేదీ ఎంత ఇంకా ఇవాళ 9 అనుకుంటా. మరి 1 month అయింది సరిగ్గా. కాబట్టి వాగండి, కంగారు పడకండి. ఓకే సార్, థ్యాంక్ యూ.